ఈరోజు వాగ్దాన సందేశం సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 25 వచనం. నీవు ఆశీర్వాదం పొందుదువుగాక. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన. ప్రభు మాటలు దీవించండి, సాయించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం, నీవు ఆశీర్వాదం నొందుదుగాక. నువ్వు చేసే పరిచర్యలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఆశీర్వాదం నొందుదుగాక. దావీదు తనను రెండో మారు కూడా చంపకుండా సంరక్షించుటను గ్రహించిన సౌలు దావీదును దీవిస్తూ మాట సెలవిచ్చారు, నీవు ఆశీర్వాదం పొందుదుగాక. నీవు ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలి? మొదటిగా సర్వశక్తి గల దేవుణ్ణి ప్రత్యక్షత కలిగి జీవించాలి. ఆదికాండం 48వ అధ్యాయం 3వ వచనం. రెండోది, సర్వశక్తి గల దేవుని ప్రతిష్ఠునిగా జీవించాలి. ఇర్మియా 31:23వ వచనం. మూడోది, సర్వశక్తి గల దేవుని ప్రభావము కలిగి జీవించాలి. మొదటి దినవృత్తాంతం 13:14. ఈ మూడు రకాలుగా జీవించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశ్రయిస్తాడు. దేవుని చిత్తంలో ప్రతిదానికి సమయం ఉన్నది. అవిధేయుడైన సౌలును రాజుగా తొలగించుటకు, విధేయుడైన దావీదును రాజుగా చేయుటకు ప్రభు కృపను బట్టి దేవుని బిడ్డలారా మరి అభిషేకం కలిగి జీవించాడు కనుక ఈరోజు ఆశీర్వదించబడినాడు. నీవు, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే నీవు ఈ మూడు రకాలుగా చేసి ఆశీర్వదించబడతావు. ప్రభువైన యేసు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన. ప్రభు ఈ మాటలు దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రార్థన వస్తున్న కాల్ చేయండి 9994893031. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.